అమీర్పేటలో ఇటీవల భారీ అగ్ని ప్రమాదానికి గురైన భవనం పరిస్థితి రోజురోజుకి మరింత ఆందోళనకరంగా మారుతుంది. అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని రోజులు గడుస్తున్నప్పటికీ భవనం భద్రతపై ఇంకా స్పష్టత రాలేదు. మంటల తీవ్రతకు భవనంలోని కీలక నిర్మాణ భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో భవనం స్థిరత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదం సమయంలో భవనం లోపల భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం వల్ల కాంక్రీటు స్తంభాలు, భీములు, పైకప్పు భాగాలు అధిక ఉష్ణోగ్రతకి గురయ్యాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణం బలం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మంటలు ఆరిపోయిన తర్వాత కూడా భవనంలోని కొన్ని భాగాలు పూర్తిగా కాలిపోయినట్లు కనిపించాయి. ముఖ్యంగా పై అంతస్తులు, అంతర్గత గదులు, విద్యుత్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే మంటల కారణంగా బలహీనపడిన ఈ భవనానికి నిన్న కురిసిన వర్షం మరింత సమస్యగా మారింది. అగ్ని ప్రమాదం వల్ల పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలలోకి వర్షపు నీరు చేరడంతో నిర్మాణం మరింత దెబ్బతిన్నట్లుగా భావిస్తున్నారు. గోడలు, సీలింగ్ భాగాలు తడిసి మరింత బలహీనమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల కాంక్రీటు ముక్కలు రాలిపడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో భవనం చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ భాగం కూలిపోతుందోనని భయపడుతున్నారు. భవనం సమీపంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వందలాది మంది రాకపోకలు సాగించే ప్రాంతం కావడంతో భద్రతా సమస్యలు మరింత పెరిగాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ఫైర్ సిబ్బంది భవనం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు భవనాన్ని పరిశీలించిన అధికారులు తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. భవనం చుట్టూ భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు సమాచారం. ప్రమాదకర ప్రాంతాలలోకి ప్రజలు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే పరిసర ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ నిపుణుల బృందాన్ని రంగంలోకి దింపారు. ప్రమాదానికి గురైన భవనాన్ని పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఎంత మేర నష్టం వాటిల్లింది, భవనం మరమ్మతులు చేసి వినియోగించవచ్చా లేదా పూర్తిగా కూల్చివేయవలసిన అవసరం ఉందా అనే అంశాలపై నిపుణులు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. నిపుణుల నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. భవనం వినియోగానికి అనర్హమని తేలితే వెంటనే కూల్చివేత ప్రక్రియ చేపట్టే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఒకవేళ నిర్మాణం ఇంకా సురక్షితంగా ఉందని నిర్ధారణ అయితే అవసరమైన మరమ్మతులు చేపట్టి భవిష్యత్తులో వినియోగంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే భవనం భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.